హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. సో మనం ప్రీవియస్ వీడియోలో రాజమహల్ని అయితే చంద్రగిరి ఫోర్ట్ని అయితే చూసాం. దాన్ని రాజమహల్ అని కూడా అంటారు. సో ఇదైతే రాణి మహల్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో రాణి మహల్ అని కూడా మెన్షన్ చేస్తారు. సో ఇది రాణి మహల్ అనమాట అట్ ద టైమ్ ఆఫ్ విజయనగర టైం పీరియడ్. అట్లనే యాదవ రూలర్స్ ఉన్నప్పుడు కూడా అనుకోవచ్చు. సో మనం ముఖ్యంగా ఏం అబ్జర్వ్ చేయాలంటే ఈ యొక్క రాణి మహల్ అయినా, సో రాజా మహల్ అయినా, అంటే చంద్రగిరి ఫోర్ట్ అయినా ఒక్క చెక్క కూడా ఉపయోగించకుండా నిర్మించడం అయితే జరిగింది. సో ఏమేమి ఉపయోగించినారు అంటే రాయి, ఇటుక, అలాగే లైమ్ ఉపయోగించి అయితే ఈ రాజమహల్ అండ్ రాణి మహల్ అయితే కట్టడం జరిగింది. సో మనకి ముఖ్యంగా అయితే తిరుపతికి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుపతిని విజిట్ చేసి లార్డ్ వెంకటేశ్వర గారి దర్శనం చేసుకున్న తర్వాత కన్ఫర్మ్గా ఈ యొక్క చంద్రగిరి ఫోర్ట్ని అయితే విజిట్ చేయండి. సో మీకు ఇంకోటి ఏంటంటే ఆ యొక్క చంద్రగిరి ఫోర్ట్ ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ చేతిలోకి అయితే వెళ్ళిపోయింది. సో ఆ యొక్క చంద్రగిరి ఫోర్ట్ని అంటే రాజమహల్ని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆర్కియాలజీ మ్యూజియంగా అయితే చేసినారు. సో మనం నెక్స్ట్ వీడియోలో ఆ ఆర్కియాలజీ మ్యూజియంలో ఏమేమైతే అంటే ఆ చంద్రగిరి ఫోర్ట్లో ఆర్కియాలజీ మ్యూజియం వాళ్ళు ఏమేమైతే దాంట్లో సేకరించి పెట్టడం జరిగింది వివిధ ప్లేసెస్ నుంచి అని చెప్పి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో థ్యాంక్ యూ.